Hi everyone, very good morning. Today topic how to control our monthly expenditure అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఎప్పుడు సేవింగ్ చేయండి అని అన్ని వీడియోస్లో మీరు చెప్తారు కదా, అసలు అమౌంట్ ఉంటే కదా మనం సేవింగ్ చేయగలం అనే డౌట్ అందరికీ వస్తుంటుంది. అయితే ఎలా కంట్రోల్ చేయాలి ఎక్స్పెన్సెస్ అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. నాకు తెలిసినవి నేను ఫాలో అవుతున్నవి కొన్ని చెప్తున్నాను, మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేదంటే స్కిప్ చేసేసండి. ఫస్ట్ మనం మంత్లీ గ్రాసరీ ఇంట్లో ఏమేమి కావాలో అన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటుంటారు చాలా వరకు. సూపర్ మార్కెట్లో కొనడం వల్ల మన లిస్ట్ కాకుండా రిమైనింగ్ ఇంకా డబలే దానికి చూసినవన్నీ కూడా కొనేస్తుంటాం, అవసరం ఉన్నా లేకపోయినా. అలాగే మెయిన్ సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు పిల్లలు అస్సలు తీసుకెళ్ళకండి. వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్న హై రేట్ చాక్లెట్స్, ఈ డ్రింక్స్ అని అవన్నీ కూడా వేసేస్తారు. మనం చూసి అడిగి కొనేస్తారు, అడగకుండా వేస్తారు. బిల్లింగ్ అయిపోయాక మనం ఇంటికి వచ్చాక చూస్తుంటాం, అక్కడ కూడా ఉంటుంది. అలాగే అక్కడ మనకి టాయ్స్ అది కూడా ఆ జోన్లోని కంపల్సరీ పిల్లలతో వెళ్ళామంటే ఒక 2-3 కొనమంటారు. మనం అట్లీస్ట్ అయినా కాదనలేక ఒకటైనా కొంటాము. అలా వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల ఇంకొంచెం కొంటాము. అలాగే ఆఫర్స్ అని పెడుతుంటారు, 1+1 అని, బై 1 గెట్ 2 అని. అవన్నీ ఆఫర్స్లో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక చాలా మటుగా దగ్గరలో ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. ఏవైనా పిండిలైనా, ఆశీర్వాద్ పౌడర్స్ ఏవైనా కానీ మీరు అలాంటివి కొనేటప్పుడు కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ చూడండి. ఎక్స్పైరీ డేటు జస్ట్ ఒక 15 డేస్లో అయిపోయి మనకి ఎక్కువ ఆఫర్లో ఉంటుంటుంది. మనం ఎక్స్పైరీ చూడకుండా ఆ ఆఫర్ చూసి కొనేసామంటే కనుక మనకి ఆ తర్వాత వచ్చి చూసుకుంటే అది మనకి వేస్ట్ అయిపోతుంది. అలాగే మీకు ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళే బదులు ఫస్ట్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, సేమ్ లిస్ట్తో మీరు హోల్సేల్కి వెళ్ళి తెచ్చుకున్నారంటే ఓన్లీ ఆ లిస్టే మీరు తేగలరు. ఏ అవసరం అవే వస్తుంది. అక్కడ మీకు ఈజీగా 3,000 to 2,000 సేవ్ అవుతుంది గ్యారంటీగా. నేను ఒకసారి కిడ్స్ తోటి వెళ్ళాను, నాకు 4,500 ఎంతో అయింది. అందులో చూస్తే అనవసరమైనవి చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. అంటే వాళ్ళతో వెళ్ళడం వల్ల వాళ్ళు చూసినవన్నీ కొంటుంటారు. ఆ టైంకి మనం వాళ్ళతో అనలేక తీసేసుకుంటూ ఉంటుంటాము. అలా ప్రతిసారి అవ్వదనుకోండి. అలాగే ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళే బదులు మీరు హోల్సేల్లో తెచ్చుకుంటే మీకు తక్కువ రేట్కి వస్తాయి, క్వాలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి అమౌంట్ సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన అమౌంట్ని మనం ఒక ఆర్డీ కానీ ఒక గోల్డ్ స్కీమ్ కానీ కట్టుకుంటే కనుక ఒక 11 months తర్వాత మనం గోల్డ్ అయినా తీసుకోవచ్చు. ఆర్డీ కట్టుకుంటే మనకు 5 years తర్వాత ఒక అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక చిన్న అమౌంట్ అవ్వచ్చు. మంత్లీ 2,000 చిన్న అమౌంటే, కానీ మనం సేవ్ చేసుకుంటే అది అవసరానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది చేసేది ఈ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కొన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ వాటిని సర్దేటప్పుడు గ్యారంటీగా ఉండదు. ఒక 1 week 4 days అది అలా ఉంటుంది. తర్వాత ఇంట్లో వాళ్ళు తిడతారనో ఏదో ఒకటి అని చెప్పి సర్దుకుంటారు. చాలా వరకు అండి కొన్న 100% గ్రాసరీలో నాకు తెలిసి 70% వాడతారేమో. మిగతాదంతా కూడా ఈ పురుగులు పట్టేయడము, ఏ డబ్బాలో ఏది ఉందో కూడా తెలీదు. కొన్నాళ్ళకి చూస్తే అవి ఎక్స్పైరీలు అయిపోయి పడేస్తుంటుంటారు. ఎంత అవసరం అంతే తెచ్చుకోండి. మనకు అవసరమైతే మళ్ళీ దొరుకుతాయి. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఆర్డర్ చేసినా వస్తుంటుంది కాబట్టి గ్రాసరీని మాత్రం వేస్ట్ చేయకండి. అలాగే ఫ్రిడ్జ్ల్లో చాలా వరకు స్టోర్ చేస్తూ ఉంటారు, మర్చిపోతుంటారు. మీకు ఒకవేళ ఎక్సెస్ అయితే కనుక మీ మేడికి కానీ అవసరమైన వాళ్ళకి కానీ ఇచ్చేయండి. కానీ ఫుడ్ని కానీ ఈ గ్రాసరీని కానీ ఏవి వేస్ట్ చేయకండి. అవి కూడా లేకుండా చాలామంది బాధపడుతుంటారు. అవసరమైన వాళ్ళకి కానీ మీరు ఇచ్చేయండి మీకు ఎక్సెస్ అయిపోయినప్పుడు. అలాగే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే రిమైండ్ చేస్తుంటారు, అక్కడ అది ఉంది ఇంకా ఇవి తెచ్చారు వండలేదు అనేసి. చాలా మటుకు మనం చేద్దాంలే అని చెప్పి కొన్నప్పుడు కానీ అవి వాడేటప్పటికి వచ్చేసరికి మన వర్కులు బిజీ వల్ల ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ అయితే కష్టమే. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. లక్కీగా మదర్ ఉంటారు కాబట్టి ఆవిడ అన్నీ చూసుకుంటారు. కానీ ఈ పెద్దవాళ్ళు లేనప్పుడు మాత్రం గ్రాసరీ కొద్ద వేస్ట్ అయిపోతుంది. ఎంత అవసరం అంతే తీసుకోండి. మెయిన్ ఇంకొకటి అండి, ఇప్పుడు పెద్ద పెద్ద ఐటమ్స్ మనం ఒక పౌడర్ ఉందనుకోండి, పెద్ద డబ్బా కొంటాము కానీ అందులో మనం 1/4 వాడతాం, 50% కూడా వాడము. ఈలోపు ఎక్స్పైరీ అయిపోతుంది, అన్నీ పడిచేస్తుంటాం ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని. దానికి జిఎస్టీ ఉంటుందండి. ఇప్పుడు షాంపూ బాటిల్ అయినా, పౌడర్స్ అయినా, ఏవైనా క్రీమ్స్ అయినా, ఇప్పుడు హార్లిక్స్, సెరిలాక్స్ ఇవన్నీ కూడా 28%లోకి వెళ్ళిపోతాయి అనమాట. లగ్జరీ ఐటమ్స్లోకి వెళ్ళిపోతాయి. వీటిలన్నిటికీ జిఎస్టీ ఉంటుంది. అదే మీరు పౌచెస్ చిన్నవి కొన్నారనుకోండి, వాటికి జిఎస్టీ అనేది ఉండదు. మీకు క్వాంటిటీ కూడా కంపేర్ చేసి చూస్తే చిన్న ప్యాకెట్కి ఉన్న గ్రామ్స్, పెద్దదానికి ఉన్న గ్రామ్స్ కూడా తెలిసిపోతుంది మనకి ఈజీగా. అలాగే మీరు సేవ్ అవుతుంది, అక్కడ జిఎస్టీ మనకి తగ్గుతుంది అనమాట.
మీకు అవసరాన్ని బట్టి తీసుకోండి. పెద్ద పెద్దవి తీసేసుకొని వాటిలో ఎక్స్పైరీ అయిపోయి వేస్ట్ చేయడం కన్నా ఎంత అవసరమో అంత తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు హౌస్ క్లీనింగ్కి లైజాల్ అని లిక్విడ్స్, అలాగే వాష్రూమ్స్లో పెర్ఫ్యూమ్కి ఓడోనిల్ ఇవన్నీ కొంటుంటారు కదా, వాటి బదులు ఇన్స్టెంట్గా మీరు డెటాల్, రాక్ సాల్ట్ వేసి కూడా మాపు పెట్టుకుంటే ఇల్లు నీట్గానే ఉంటుంది, ప్రాబ్లం ఏమీ లేదు. లైజాల్ బదులు అది వాడచ్చు. నెక్స్ట్ వాష్రూమ్స్లో ఈ ఓడోనిల్స్ అవి ఎన్ని రోజులు ఉండవు, ఒక 4-5 రోజుల్లో అయిపోతుంటాయి. దానికన్నా మీరు నాఫ్థలిన్ బాల్స్ ఒక చిన్న ప్యాకెట్స్ ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఉంటాయి. నాఫ్థలిన్ బాల్స్ తెలుసు కదా, బట్టల్లో వాటిల్లో ఇది వరకు మన వాళ్ళు వాడేవారు. అవి కనుక వేసి ఉంటే వాష్రూమ్లో కానీ సింకుల్లో కానీ వాష్ బేసిన్లో ఇవి ఎక్కడ పెడితే అక్కడ గోడల మీద కూడా పెట్టినా మనకి స్మెల్ అనేది నీట్గా ఉంటాయి, ఎటువంటి క్రిములు అవి కూడా రాకుండా ఉంటాయి. ఓడోనిల్ బదులు ఇది వాడుకోవచ్చు. ఇలాగ ఆల్టర్నేట్గా వాడుకొని కొంచెం అమౌంట్, చిన్న అమౌంట్ సేవింగ్ అండి అంతే. ఇదేం పెద్ద అమౌంట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ మనకి 15 రోజులు 10 రోజులకు ఒక్కొక్క బాటిల్ అయిపోతుంటాయి. 100 రూపాయలు 180 రూపాయలు నెల మొత్తానికి ఆ లిక్విడ్స్కే మనకి ఎక్కువ అమౌంట్ ఖర్చు అయిపోతుంటాయి. వాటి బదులు ఇన్స్టెంట్గా మనకి ప్రాఫిట్ ఉండాలి కదా, క్లీనింగ్ అనేది ఉండాలి. ఈ నాఫ్థలిన్ బాల్స్ చాలా బాగా పనిచేస్తాయి. మీరు కూడా ఒకసారి యూస్ చేయండి, మీకు కానీ నచ్చితే అదే కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ ఇంకేంటంటే ఇవన్నీ కూడా ఇదైతే అలాగే డైలీ మనకి పూజకి చేయడానికి ఫ్లవర్స్ కావాలి. అపార్ట్మెంట్ అయినా ఇండివిజువల్ అయినా ఏదైనా కానీ మొత్తం 365 డేస్ కూడా పువ్వులు కాసే కొన్ని చెట్లు ఉంటాయి. దేవగన్నేరని, మందార చెట్లని, సన్నజాజుల చెట్టు అని, ఇవన్నీ కూడా కొమ్మలు వేస్తే బతికేస్తాయండి. దానికి కూడా పెద్ద ప్లేస్ అవసరం లేదు. జస్ట్ ఒక 20 లీటర్ డబ్బా అయినా, మనం ఆయిల్ క్యాన్స్ తెచ్చుకుంటాం, అందులో అయినా మట్టేసి వేస్తే కనుక మీ పూజకి పువ్వులు కూడా మిగులుతాయి. డైలీ 20 రూపీస్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అయ్యి బాబోయ్ ఇంత పిసినారుగా ఉండాలా అని అనుకోకండి. అంటే ఇది అవసరమైన వాళ్ళకి కంపల్సరీ ఆ అమౌంట్ కూడా ఇంపార్టెంట్. ఆ 20 రూపాయలు రోజుకంటే నెలకి 600 అయ్యింది కదా, అదొకటి. ఈ సూపర్ మార్కెట్ ఇక్కడ ఒకటి సేవ్ అయితే 2000 3000 మిగులుతాయి. ఆ అమౌంట్స్, ఈ ఓడోనిల్స్ వీటి వల్ల మిగిలేదు ఒక 50 రూపీస్ అయినా. నెక్స్ట్ ఈ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనకు యాక్చువల్గా ఒక బిస్కెట్ రిక్వైర్మెంట్, కానీ అక్కడ ఆఫర్ చూసి మనం ఒక 20 కొంటాం. అవి తెచ్చి ఓపెన్ చేసి సగం తింటారు, సగం పడిచేస్తూ ఉంటారు. అలా వేస్ట్ చేయకుండా మీ దగ్గర ఎక్సెస్ ఉన్నప్పుడు లేని వాళ్ళకి ఇచ్చేయండి, మీ మేడ్కి ఇచ్చేయండి, కానీ ఫుడ్ని, గ్రాసరీని వేస్ట్ చేయొద్దు. ఇలా చేసుకుంటే కొంత మిగులుతుంది. ఇలా సేవింగ్ చేయొచ్చు. ఈ ఫ్లవర్స్ కూడా మీరు ఇంట్లో వేసుకోవడం వల్ల మీకు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ మీ చెట్లో కాసిన పువ్వులతో పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. నేనైతే అలాగే పెంచుతుంటాను, మేడ మీద వేస్తాను, చాలా రకాల కుండీల్లో చిన్న చిన్నవి వేస్తాను. డైలీ నేనైతే కొన్ను, ఏవో పండగలు అవి వచ్చినప్పుడు జస్ట్ ఒక 100 రూపీస్వి 50 రూపీస్వే కొంటాను అంతే. డైలీ అయితే నేను కొనను ఫ్లవర్స్. ఈ వ్రతాలు పెద్ద పెద్ద పూజలు ఉన్నాయంటే అలాంటప్పుడు ఎలాగో కొంటాంలేండి. డైలీ కొనకుండా మన చెట్లోని మనం పూజ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అంతే కదా, అది కూడా మనం ఫాలో అవ్వచ్చు. అపార్ట్మెంట్లో ఉన్నా కానీ చిన్న చిన్న కుండీల్లో పెట్టినా డైలీ మనకు ఒక 10 ఫ్లవర్స్ కాసినా సరిపోతాయి. అలా అది కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఖర్చులు ఈ పెద్దవాటికి కాకుండా చిన్న చిన్నవి కొనుక్కుంటే జిఎస్టీ మిగులుతుందని చెప్పాను కదా, ఇలా ప్లాన్ చేసుకోండి. అలాగే లాస్ట్ మంత్ ఈ మంత్కి మీకు ఎంత అయింది డిఫరెన్స్ తెలియాలంటే కంపల్సరీ మీరు ఒక 2 months ఎక్స్పెన్సెస్ అనేది బుక్లో రికార్డ్ చేయండి, ఏం ఖర్చు పెడుతున్నాము అనేసి. జస్ట్ మీరు రాస్తే కనుక మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. లాస్ట్ మంత్ ఎంత ఖర్చు పెట్టాము, ఇప్పుడు అంతా ఫోన్పే చేస్తున్నారు కాబట్టి లాస్ట్ మంత్ మీ సూపర్ మార్కెట్లో ఎంత ఖర్చు అయింది, ఈ విధంగా కొనేసి ఫాలో అవడం వల్ల ఎంత అయ్యింది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది. ఆ సేమ్ అమౌంట్ మీ ఇంట్లో వాళ్ళ నుంచి తీసుకోండి. ఆ ఎక్సెస్ అమౌంట్ని మీరు ఒక ఆర్డీ కానీ గోల్డ్ స్కీమ్లో కానీ జాయిన్ అవ్వండి. దాంట్లో మీరు సేవ్ చేసుకోవచ్చు, ఎంతో కొంత మీకు ఇష్టమైన ఐటము తీసుకోవచ్చు. ఇలా అవుతుంది. అయితే లేడీస్ విషయానికి వచ్చేసరికి ఇవే వేస్ట్ చేస్తారు, మహా అయితే గ్రాసరీ వేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇదే పాయింట్లో మనం జెంట్స్ విషయానికి వెళ్దాము. వాళ్ళైతే ఏం చేస్తారంటే కామన్గా నాకు తెలిసేవి చెప్తాను. ఇప్పుడు మనం వేలల్లో పోగొడితే వాళ్ళు లక్షల్లో పోగొడతారు కొంతమంది. వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అయినా అవ్వచ్చు, లేదంటే ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే అమ్మాయిలు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళిపోతారు, కానీ అబ్బాయిలు ప్రైవేట్ జాబ్లు అయితే కనుక సేమ్ స్టేట్లో సేమ్ సర్కిల్లో సేమ్ హౌస్లో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు బ్యాచ్లు మెయింటైన్ చేస్తారు. లేడీస్ అయితే నాకు తెలిసి ఒకరిద్దరు మెయింటైన్ చేస్తారు, మిగతా అది కూడా ఫోన్లో ఎప్పుడో మాట్లాడతారు. వీళ్ళు అలా కాదు, దోస్తులు కదా చిన్నప్పటి నుంచి ఇవన్నీ బ్యాచ్లు మెయింటైన్ చేస్తుంటారు. అలాగే పార్టీలని అవన్నీ పబ్బులని, నెక్స్ట్ వీళ్ళకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి ఎక్స్పెండిచరు. చాలామంది హోటల్స్, రెస్టారెంట్స్, ఈ జొమాటో అండి మెయిన్. ఫుడ్ అంతా ఇంట్లో తినకుండా బయట ఎక్కువ తినేసి ఇవన్నీ కూడా మెయిన్ ఖర్చు. ఈ ఫుడ్ రెస్టారెంట్లకు ఎక్కువ వెళ్ళడం, ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తినడం,
ఇంకొక మిస్టేక్ ఏంటంటే వీళ్ళకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కానీ కొంతమందికి ఈ బెట్టింగ్లు ఇప్పుడు మ్యాచ్లు అవుతున్నాయి కదా, ఐపీఎల్ మ్యాచింగ్ షార్ట్ కట్లో సంపాదించేయాలని బెట్టింగ్ల్లోకి వెళ్ళి అమౌంట్లో పోగొట్టడం, షేర్ మార్కెట్లో నాలెడ్జ్ లేకుండా వెళ్ళి పోగొట్టడం, బిట్ కాయిన్లోకి ఎవడో చెప్పాడని చెప్పి వెళ్ళి అమౌంట్ పోగొట్టడం, నెక్స్ట్ ఇలా బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళడము, అలా వాడికి వీడికి అడిగిన వాళ్ళందరికీ అప్పులు ఇవ్వడము, ఇలాంటివన్నీ అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళు ఇంట్లో చెప్పరు, చెప్తే కనుక పెద్ద గొడవలు అయిపోతాయి కదా. ఈ కారణాల వల్ల కూడా వీళ్ళు పాపం లేడీస్ వేలల్లోని వందల్లో పోతే వీళ్ళు మాత్రం లక్షల్లో పోగొట్టేస్తారు చాలామంది. ఎప్పుడైతే ఇంత అమౌంట్ పోతుందో ఆ ఫ్యామిలీ ముందుకెళ్ళాలన్నా, ఏమైనా సేవింగ్ చేయాలన్నా, ఏమైనా కొనాలన్నా చాలా కష్టమైపోతుంది. వీళ్ళకున్న ఈ అలవాట్ల వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే దాన్ని ఏం చేయాలంటే కనుక ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోండి. మీ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా శాలరీ పడగానే ఇంత పర్సంటేజ్ నేను సేవింగ్కి పంపించేయాలి, రిమైనింగే నేను వాడుకోవాలి, బ్యాలెన్స్ మినిమం ఎంతో అంతే అకౌంట్లో ఉంచుకొని మిగతాది ఎఫ్డీకో దేనికో పంపించేసుకోవడం, ఎవడడిగినా అప్పులు ఇవ్వడం, వడ్డీలకి ఇవ్వడం అలాంటి పిచ్చి పనులు ఏవి చేయకూడదు. మనకి నాలెడ్జ్ లేని దాంట్లో మెయిన్ ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. ఈ బెట్టింగ్ యాప్ల్లో కూడా వెళ్ళకూడదు. అలాగే కార్డ్స్ ఆడడము, ఆన్లైన్ గేమ్స్ ఆడడము, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే నేను చూసాను చాలామందిని 2 సెల్లులు ఉంటాయండి ఒక్కొక్కరి దగ్గర. ఒకటి బిజినెస్ కంట, ఇంకో సెల్ ఏమో గేమ్స్ కంట. ఇలా కూడా మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది చెప్తున్నాను. అందరూ అంటే కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళకి బాధ్యతలు అవి ఉన్నవాళ్ళు బాగానే ఫాలో అవుతుంటారు. అలాగే వాళ్ళ వర్క్ బిజీలో వాళ్ళు ఉంటుంటారు. కొంతమంది మాత్రం ఇలా వేస్ట్ చేస్తుంటారండి. ఈ ఆడలు పోగొట్టే 100, 1000 లెక్కేస్తారు తప్ప వీళ్ళు పోగొట్టే లక్షల్లో మాత్రం చూసుకోరు అనమాట. వాళ్ళు కావాలని చేయరు. ఇలాగా ఈ ఫ్రెండ్స్ లేకపోతే ఇప్పుడు చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళు అయితే అలా పోగొట్టడం, ఏ అలవాట్లు లేని వాళ్ళేమో ఈ బెట్టింగ్లో పోగొట్టేసుకోవడం, ఇంకా ఏమీ లేని వాళ్ళేమో ఈ రెస్టారెంట్లలో పోగొట్టుకోవడం, ఈ కష్టపడిన డబ్బల్లో కూడా ఇలాగా వేస్ట్గా పోతుంటుంది. ఎక్కువ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంటారండి. జెంట్స్ మెయిన్ సేవింగ్స్ తగ్గిపోవడానికి కారణం ఫ్రెండ్సేనండి. ఈ చెత్త ఫ్రెండ్స్ కానీ ఎక్కువ మంది ఉంటే కనుక వీళ్ళు ఇంకెప్పుడు ముందుకు వెళ్ళలేరు. ముందు ఎవరు బెస్ట్ ఎవరు వేస్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ ఫిల్టర్ చేసేసుకోవడం మంచిది. నాకు తెలిసి ఫ్రెండ్స్ ఉండాలి, మంచిదే. అది ఫ్రెండ్ అనేవాడు మనకన్నా తెలివైనడు ఉండాలి, మనల్ని మంచిగా గైడ్ చేసేవాడు ఉండాలి. మంచి వాళ్ళనే కదా మనం చాయిస్ చేసుకుంటాము. అలా మనకు తెలియకుండా ఒక గ్యాంగ్లోనో ఎక్కడో జాయిన్ అయిపోయి వాళ్ళతో తిరగడం వల్ల కూడా ఫ్యామిలీస్ అనేవి చాలా కొలాప్స్ అయిపోతాయి. అలాగా ఒకరికి తెలియకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అప్పులు చేయడం, మెయిన్ అప్పులు చేయడం వల్ల ఈరోజు నేను రీసెంట్గా అది చెప్పొచ్చో తెలియదు, 27 ఇయర్స్ అబ్బాయి హ్యాంగ్ చేసేసుకున్నాడు అప్పులు ఎక్కువైపోయి. ఆ డేస్ చూస్తే 27. వాడికి ఏం అప్పులు, మ్యారీడు, ఒక పాప కూడా ఉందంట పాపం. అలా ఇప్పుడు ఏంటంటే చెత్త అలవాట్లకి ఎక్కువ ఇదైపోయి అడాప్ట్ అయిపోయి తర్వాత వాటిని బయటికి రాలేక ఇలాంటి పనులు చేస్తుంటారనమాట. దయచేసి ఎవరు అందులోకి వెళ్ళకండి. మీకు ఎంత అమౌంట్ వస్తే దాన్నే సేవింగ్ చేసుకోండి. ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టుకోండి. మిగిలింది ఎక్సెస్ అవి ఉంచుకొని సేఫ్ సైడ్ ఎప్పుడు ఎలాగున్నా ఉంచడానికి, సేఫ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఒకరికొకరు మాట్లాడుకొని మ్యూచువల్గా ఇంట్లో అగ్రీ అయ్యి మీకు ఏదైనా ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఉందన్నప్పుడు ఏదో ఒక స్కీమ్లో జాయిన్ అవ్వడం, సేవ్ చేయడం, డిపాజిట్లు చేసుకోవడం, ఇలా మిగతా సేవింగ్ స్కీమ్స్ అవి మాట్లాడుకుంటాం కదా, అలా కంట్రోల్ చేసుకుంటే కొంచెం ఎంతవరకైనా తగ్గించవచ్చు అనమాట. ఈ విధంగా ఫాలో అయితే అట్లీస్ట్ కొంతవరకైనా మన ఖర్చులు అనేవి తగ్గుతాయి. ప్లానింగ్స్ కూడా ఎప్పటికప్పుడు మన ఇన్కమ్ తక్కువైతే కనుక పెంచుకోవడానికి ట్రై చేయాలి తప్ప అప్పులు చేయడానికి ఎవరూ ట్రై చేయొద్దు. మీకు ఉన్న అమౌంట్ని అడ్జస్ట్ అవ్వండి. తర్వాత రిమైనింగ్ చాలకపోతే మీ ఇన్కమ్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్ప అప్పులు చేసి మీ ఖర్చులు పెరిగిపోయని చెప్పి అప్పులు మాత్రం చేయకండి. మీ ఇన్కమ్ని బట్టే మీరు అడ్జస్ట్మెంట్స్ అనేది చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.